తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెలలో ఈ భాద్రపద మాసం, శ్రావణ మాసం రెండు కలిసి ఉన్నాయి అన్నారు. మరి ఈ మాసంలో 4 గ్రహాల మార్పు కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ అంశాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? సో మనం కుంభరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడుతూ ఉన్నారండి స్లోగా. అందులోనూ గురువు వీళ్ళకి అనుకూలంగా మారారండి. గురువు అనుకూలంగా మారుతుంటే 5th హౌస్తో రావడంతో ధన ప్రవాహం ఉండటం అయితేనేమి, పిల్లల విషయంలో అయితేనేమి కొన్ని విషయాల బాగుంది వీళ్ళకి. అయితే ఇప్పుడు ఏమైందంటే రీసెంట్ ఆగస్టు మంత్లో వీళ్ళకి ఇబ్బంది పెట్టే శని రెట్రోగేట్ రివర్స్ రావటం స్టార్ట్ చేశాడండి. ఈ రాశి సైడ్లో దిక్కులోకి రావడం స్టార్ట్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాదు ఇప్పుడు మారే 4 గ్రహాలు కూడా 2 అనుకూలంగాను 2 ప్రతికూలంగా ఉన్నాయండి వీళ్ళకి సిచ్యువేషన్. అంటే ఓవరాల్గా వీళ్ళకి చూసుకుంటే కొన్ని విషయాలు అనుకూలంగా, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉండేసి కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. ఇందులో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, తర్వాత పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మనకు కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, దో అన్న లెటర్స్ అంతా కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. మన గ్రహస్థితి ఎప్పుడెప్పుడు మారుతుందంటే ఆగస్టు 17న సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి సింహరాశిలోకి మూవ్ అవుతూ ఉన్నారండి. తర్వాత మనకి ఫస్ట్ శుక్రుడు వచ్చేటప్పటికి 26వ తారీఖు మిథున రాశిలోకి, 22వ తారీఖు వచ్చేటప్పుడు బుధుడు కర్కాటక రాశిలోకి, కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కన్య రాశిలోకి 28వ తారీఖు జూలై నెలలో మూవ్ అవుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి 3 గ్రహాలు జస్ట్ మారి ఉంటాయి. ఒక గ్రహం వచ్చేటప్పటికి ఆగస్టు 17న మారుతూ ఉన్నారనమాట. ఈ గ్రహాలలో మనకి అన్ని మోస్ట్లీ అంతా వీళ్ళకి కొంచెం 2 గ్రహాలు ప్రతికూలంగానే అని చెప్పాలి, 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అందులో సూర్యుడు, కుజుడు వచ్చేటప్పటికి ప్రతికూలంగా ఉన్నారు. వాళ్ళకి ఏమని చెప్తారంటే యాత్రా మృత్యం అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, డేంజర్స్ టు లైఫ్ అని మనకు చెప్తూ ఉంటారు. ఇది మనకి ఫస్ట్ 2 గ్రహాలు. మిగతా 2 గ్రహాలు బుధ, శుక్రుడు వచ్చేటప్పటికి విజయాన్ని ఇస్తాయి, పుత్రలబ్ధి అని చెప్తారు. అంటే సక్సెస్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ వ్యవహారాల్లో చాలా పాజిటివ్గా ఉంటుందని మనం గమనించుకోవాలి. మనం కనుక చూసుకున్నాం అనుకోండి, గోచారం ప్రకారం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు 7వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి కొంచెం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమంటే సామంత జన విద్వేష, ధారాపేడ స్వతామయం, ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవో అని చెప్తూ ఉంటారు మనకి. ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వీళ్ళతో పాటు ఉండే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, మెయిడ్స్ కానివ్వండి, తర్వాత వీళ్ళ కింద ఉండి హెల్ప్ చేసే వాళ్ళతో వీళ్ళు గొడవలు అవుతుంది. ధారాపేడ స్వతామయం అంటే భార్యతోటి పిల్లలతోటి కొంచెం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి మేజర్ ఏంటంటే వీళ్ళకి ఉత్సాహంగా ఏదైనా పని చేస్తూ ఉంటే ఇలా ఆటంకాలు పరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఫిజికల్గా కనుక చూస్తే. కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో అగైన్ ఇది కూడా మనకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, కొన్ని విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇక్కడ కుజుడు వచ్చేటప్పటికి మనకి ధనం ప్రకారంగా చాలా సక్సెస్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత అనుకున్న పనులు అనుకున్న విధంగా పనులన్నీ చక్కగా ముందుకు వెళ్ళిపోతుంటారు. వీళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పుకోవాలి. వీళ్ళకి కావాల్సిన పనిని ఎలా అయినా సరే గట్టిగా లాక్కుంటారు అనమాట. ఆ పని అయితే వీళ్ళు చేయించుకోలే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. కానీ 8th హౌస్లో మార్స్ ఉండటం వల్ల అంత మంచి పొజిషన్ కాదండి. ఇక్కడ మనకేం చెప్తారంటే ప్రవాస, ఈ టైంలో ఉన్న పొజిషన్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కార్యహాని శాత్ కసారోగ పీడనం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ రాకపోవటం, విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం రుణచ్ఛేద, వీళ్ళకి ఒక పొజిషన్ ఏదైనా ఉంటే మంచి పొజిషన్లో ఆ పొజిషన్లో నుంచి కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద విపరీతంగా ధనాలు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారం కనుక కుజుడు కనుక చూసుకుంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి శుక్రుడు బాగా మంచి రిజల్ట్ ఇస్తున్నారండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గురువు ఉన్నారు 5th హౌస్లో. ఇదే 5th హౌస్లో అగైన్ శుక్రుడు వెళ్ళటంతో కొన్ని విషయాల్లో చాలా చక్కగా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇది ఒక మంచి ఏమంటారు టైం అని కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. పర్టికులర్గా దాసీ భృత్య జనలాభ, నిత్య మృష్టాన్న భోజనం, ధన ధాన్య అభిష్టార్థ పంచమస్తే భవేత్ భృగో అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం నేను చూసుకుంటే వీళ్ళ కింద ఉన్న దాసీ జనాలు కానీ, ఎంప్లాయర్స్ కానీ, ఇలాంటి మెయిడ్స్ ఎవరి నుండి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. చూసారు ఇందాక సపోర్ట్ తీసేశారు సూర్యుడు, వీళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. తర్వాత నిత్య మృష్టాన్న భోజనం, డైలీ మంచి భోజనం తినటం, ధన ధాన్యంతో చక్కగా వృద్ధి చెందటం, దానితో పాటు అభీష్టార్థ, వీళ్ళు గనక ఏదైనా గనక రిసోర్స్
లేదంటే ఒక సపోర్ట్ మనీ కనుక కావాలి అనుకుంటే దాని ప్రకారం వీళ్ళకి ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11th హౌస్లో దృష్టి ఉండటంతో వీళ్ళకి శుక్రుడు రిలేటెడ్ వ్యవహారాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. పర్టికులర్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఎక్కువ లాభం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే కనుక శుక్రుడు అనుగ్రహం అంటే జెంట్స్ అంటే అది లగ్జరీస్ అంటారు కదా. లగ్జరీ శుక్రుడిని మనకి లేడీస్తో కూడా చూపిస్తుంటారు, ఫిమేల్ ఎనర్జీ. ఓకే, లక్ష్మీదేవి కూడాను శుక్రుడి యొక్క సోదరి అనమాట. అందుకని మనకు శుక్రవారాలు అమ్మవారికి చేసుకుంటే, ఎందుకంటే ఫిమేల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కళాత్మకంగా ఉండటం, కళాత్ర, వైఫ్, వీటికి సంబంధించి అనమాట. బట్ లేడీస్ అయితే జెంట్స్, హస్బెండ్, భార్యాభర్తల మధ్య లవ్, రొమాన్స్, తర్వాత అన్యోన్యత, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమాభిమానాలు మొత్తం శుక్రుడి ద్వారానే వచ్చేస్తాయి అనమాట. ఈ టైంలో శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానం వచ్చేటప్పటికి లవ్, రొమాన్స్. శుక్రుడు కూడా అక్కడికి వెళ్ళిపోవడంతో అది బెస్ట్ ప్లేస్ అనమాట. లక్, మహాలక్ష్మి భాగ్యం వస్తుంది వీళ్ళకి. అందుకని వీళ్ళకి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గురువు ఉన్నారు, గురువు లక్ను యాక్టివేట్ చేస్తుంది. శుక్రుడు కూడా పోయారు, ఈయన కూడా, ఇద్దరు గురువులు ఒకే ప్లేస్లో ఉండి ఈ 5th హౌస్లో చాలా పిల్లల విషయంలోనూ, లవ్కి సంబంధించిన వ్యవహారాల్లో, లేడీకి సంబంధించిన వ్యవహారాల్లో అన్ని విషయాలు చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అండి. గురుగారు, మరి నక్షత్రాలను బట్టి చూస్తే కనుక వీళ్ళకి ఏ విధంగా ఉంది, ఏ నక్షత్రాలకి ఎక్కువ అనుకూలంగా ఉందంటారు? వీళ్ళకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విధంగా ఉందండి, కొంచెం మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ ధనిష్ట వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి. అంటే ఉన్న ఏమంటారు, జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే లాభము, దరిద్రము, భయము చూపిస్తుంటుంది. అంటే వీళ్ళకి ఏమవుతుందంటేనండి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. శతభిషం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, భయము, రోగము, ధనప్రాప్తి, ధన నష్టం రెండు చూపిస్తుంటుంది. శతభిషం వాళ్ళకి బాగా మిక్స్డ్గా ఉందండి. పాజిటివ్ చూసుకున్నాం అనుకుంటే ధనప్రాప్తి, లాభము, రాజ్యలాభము, బంధనము ఇవన్నీ చూపిస్తుంటుంది. మనకు డార్క్ సైడ్ నెగిటివ్లో కనుక చూసుకుంటే భయము, రోగము, దరిద్రము చూపిస్తుంది. అందుకని బ్యాలెన్స్డ్గా ఉంది, కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా ఉంది. తర్వాత పూర్వభాద్ర కనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది, లాభప్రదంగా ఉంటారు, బంధనము, భయము, ధనహీనత కూడా చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఉంది శతభిషంగా వాళ్ళతో కనుక కంపేర్ చేస్తే. సో వీళ్ళకి లత్తా కానీ అలాంటివి విశేషం ఏమీ లేదు, నార్మల్గా ఉంది. కొంచెం మిక్స్డ్గా ఉంది, పర్టికులర్గా సూడి విషయంలో కానివ్వండి, లేదంటే కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని తెలుసుకోవచ్చండి. గురుగారు, మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సో పరిహారం అని వీళ్ళకి మెయిన్ ధనప్రాప్తి, ధనానికి సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అండి, ఇది శుక్రవారం కాబట్టి శ్రావణ శుక్రవారాలు చేసుకోవటం, శ్రావణ మంగళవారాలు గౌరీ వ్రతం చేసుకోవటం ఎక్కువగా చేస్తూ ఉండాలి. వీటితో పాటు వీళ్ళు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకం చేసుకోవటం, లేదంటే మహాలక్ష్మి విశేష హోమం కనుక చేసుకుంటూ ఉంటే బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ కూడా మార్స్ వల్ల ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవటం. ప్లస్ మన ఇద్దరికి సంబంధించిన ఒక వీడియో చేసామండి, అందులో కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది. అవి ఉగాది రాశి ఫలాల్లో, అవి కూడా కంపల్సరీ చేసుకోవాలి, ఎందుకంటే శని బాధల్లో వీళ్ళు ఉన్నారు. వీటితో పాటు ఇండివిజువల్ జాతకం కనుక మనకు ఒకసారి చూపించుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ అది ఏ లెవెల్లో ఆ తీవ్రత యొక్క సమస్య ఉంది మనకి తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఇంట్లో కనుక మీనరాశి, మేషరాశి, లేదంటే ధనస్సు, మనకి ఇంకా సింహరాశి వాళ్ళు ఉంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ చెక్ చేయించుకుంటే చాలా మంచిదండి. సో చూసారు కదండి, ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో, ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయో, ఎక్కడెక్కడ వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఉన్నాయో. సో కాబట్టి ఎవరికైతే సమస్య తీవ్రత అనేది ఎక్కువగా ఉందో వాళ్ళు గురువుగారు చెప్పిన పరిహార మార్గాలు చేసుకోండి. దీనికి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలంటే గురువుగారికి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అలాగే ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ధనానికి సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోవాలంటే 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ అని గురువుగారు వేదిక్ స్క్రిప్చర్స్ నుంచి కొన్ని సొల్యూషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఆ క్లాసెస్లో. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ కూడా అటెండ్ అవ్వండి. నమస్కారం అండి.